ప్రకటన గ్రంథము 1:3 చూద్దాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులన్నిటిని గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 8:34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథములో కూడా ధన్యత అంటూ ఉన్నారు. వాక్యమును చదివిన వారు, వాక్యమును వినిన వారు ధన్యత అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నారు, ఇక్కడ ధన్యతను మాట్లాడుతున్నారు. ఏమిటంటే ఆయన ఉపదేశము విన్నవారు ధన్యులు. హల్లెలూయా. ఏమిటి ధన్యత? ఏ విధముగా వస్తుంది ధన్యత అంటే, ప్రతి దినము ఆయన గడప యొద్ద ద్వారబంధ గుమ్మము దగ్గర ఉండి ఆయన ఉపదేశము నీవు వినాలి. ఈరోజు మనం ఆదివారమే వింటూ ఉన్నాం, ఆదివారమే వాక్యం చదువుతూ ఉన్నాం. అందువల్ల ఆ యొక్క వినడము ద్వారా మనకు ప్రసన్నత రావడం లేదు, ఆయన కరుణను మనం పొందుకోవడం లేదు, ఆయన విశ్వాసమును మనం పొందుకోవడం లేదు. ఈరోజు నువ్వు చదువుతూ ఉన్నావా? ఈరోజు నేను చదువుతూ ఉన్నానా? ఆదివారం వచ్చినప్పుడు ఎక్కడ ఉన్న బైబిల్ ఇలా దుమ్ము దులిపి మనం తీసుకొచ్చి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఆ విధముగా చదివితే నీకు ప్రసన్నత దొరకదు. ఆ విధముగా చదివితే ఆయన ప్రేమ నువ్వు పొందుకోలేవు. ఆ విధముగా నువ్వు చదివితే అప్పుడప్పుడు సంఘానికి వచ్చి అప్పుడప్పుడు బైబిల్ గ్రంథాన్ని తీసి ఆదివారం వస్తే శుక్రవారం రారు, శుక్రవారం వస్తే ఆదివారం రారు, ఈ విధముగా అక్రమముగా ఉంటే ఆయన ప్రసన్నత నువ్వు పొందుకోలేవు. దావీదు గారు అంటూ ఉన్నారు, ప్రతి దినము నీ మందిరములు అంటూ ఉన్నారు. ఆ యొక్క ప్రకటన గ్రంథములు దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు, ప్రతి దినము నీ వాక్యమును, ప్రవచన వాక్యమును విని గైకొనువాడు ధన్యుడు అంటూ ఉన్నారు. ఇక్కడ సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నారు, ప్రతి దినము. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి తల్లి. అక్కడ ప్రతి దినము ఆయన గుమ్మము దగ్గర, ఆయన గడప దగ్గర, ఆయన మందిరము దగ్గర నువ్వేమి చేయాలో తెలుసా? కాచుకొని కూర్చోవాలి. హల్లెలూయా. దేని కాచుకొని కూర్చోవాలి? ఆయన మాటలు వినడానికి, ఆయన ఉపదేశము వినడానికి. అందుకే ఆ సమూయేలు గారు మాట్లాడుతుండ్రు, సౌలు మహారాజుతో అంటూ ఉన్నారు, అయ్యా నీవు రకరకాల అర్పణలు అర్పిస్తున్నా అంటూ ఉన్నావు, క్రొవ్విన దూడలను తెచ్చి బలి అర్పిస్తానంటుకుంటున్నావు, కానీ దేవుడు అవి కోరుకోవడం లేదయ్యా, నీవు మాట వినడమే శ్రేష్టము. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు 500 కానుకేస్తే నేను మంచివాడిని, దేవుని దృష్టికి నేను దీవెనలు పొందుకుంటాను అనుకుంటూ ఉన్నావు. లేదా 10 మందికి చీరలు పెడితే, 10 మందికి భోజనాలు పెడితే కష్టం కాలంలో ఆదుకుంటే నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, నా మాటను గైకొనువాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. నా మాటను గైకొని దాని ప్రకారముగా నడుచువాడు ఆయన ప్రసన్నతను పొందుకుంటాడు. హల్లెలూయా. పేతురు గారితో దేవుడు మాట్లాడుతున్నారు, అయ్యా ఏమనుకుంటూ ఉన్నావు నా కోసము అని అంటే, పేతురు గారు అంటూ ఉన్నారయ్యా, నీ ఉపదేశము, నీ మాటలు జీవము గల మాటలు. హల్లెలూయా. నీ మాటల్లో శక్తి ఉందయ్యా, నీ మాటల్లో బలము ఉందయ్యా, నీ మాటల్లో ఆ ప్రసన్నత ఉందయ్యా. ఆ మాటలు కావాలని నీ నోరి వంకే నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు చూసేది బంగారం కావాలనైనా, ఉద్యోగం కావాలనైనా, ఆరోగ్యం కావాలని అయినా అనుకుంటున్నావు. దేవుడు కోరుకునేది ఏమిటనంటే, దేవుడు ఎవరిని చూస్తారు, దేవుడు ఎవరికి ప్రసన్నతనిస్తారంటే ఆయన ఉపదేశము. ప్రతి దినము గడప దగ్గర, గుమ్మము దగ్గర కూర్చుని ఆయన ప్రతి మాట విన్నవారిని ఆయన ధన్యుడు అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆ ధన్యత ఏమిటయ్యానంటే దావీదు గారు అంటూ ఉన్నారు, ఇదిగో నా ప్రసన్నతను నీకు దొరుకుతుంది. హల్లెలూయా. ఈరోజు ఉపదేశము వినాలి. ఉపదేశము వినే వాళ్ళు కొరవైపోతూ ఉన్నారు. ఈరోజు ఉపదేశం వింటూ ఉన్నాము కానీ దాని ప్రకారంగా గై కొనడం లేదు తల్లి. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. వినుటకు మట్టికి వింటూ ఉన్నారు కానీ దానిని గ్రహించలేకపోతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. ఒక్కసారి చూద్దాం. మార్కు సువార్త 4:9 చదవండి తల్లి. వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటే ఆయన మాటలు వినడం లేదు అని 10 సార్లు మాట్లాడుతున్నారు. ఈరోజు మనం వింటూ ఉన్నాము కానీ త్రోవ పక్కన పడిపోతూ ఉన్నాయి,
విత్తనములు. ఈరోజు మనం వింటూ ఉన్నాము కానీ రాతి నెలలో పడిపోతున్నాయి విత్తనములు. ఈరోజు మనం వింటూ ఉన్నాము కానీ ముళ్ళ పొదలో పడిపోతున్నాయి విత్తనములు. ఈరోజు మనం వింటూ ఉన్నామని కొంతమంది జీవితంలో మంచి నెలలో పడి 100 60 30 వారు పల్లిస్తూ ఆయన మహిమను పొందుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన స్వరము వినాలి, ఆయన మాట వినాలి, ఆయన ఉపదేశము వినాలి. వినడమే కాదు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించువాడు వాడు ధన్యుడు ప్రభువా. హల్లెలూయా. 1 గంట 2 గంటలు కాదు, నువ్వు అనుదినము నీ గుండెలో వాక్యం ఉంటుంది కాబట్టి వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ కొంచెం ఉండాలి. హల్లెలూయా. మరి వాక్యము ధ్యానిస్తే, వాక్యము వింటే నీకు కలిగిన ధన్యత ఏమిటి? నీకు కలిగిన లాభం ఏమిటి? నీకు కలిగిన ప్రయోజనం ఏమిటయానంటే, మొట్టమొదటిది రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. అంటే నీ ఉపదేశము వినడం వల్ల, ఆయన వాక్యాన్ని చదవడం వల్ల, ఆయన వాక్యాన్ని ధ్యానించడం వల్ల నీలో కలిగేది ఏమిటంటే విశ్వాసము కలుగుతుంది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ మాట కోసమయ్యా, ఎవరి కోసమయ్యా అంటే ఆయన స్పష్టముగా అక్కడ మాట్లాడుతున్నారు. క్రీస్తు కోసము ఉపదేశం నువ్వు వినాలి. ఏమిటి ఈ క్రీస్తు ఉపదేశం ఏమి చెప్తుందయ్యానంటే, క్రీస్తు జననము కోసము, క్రీస్తు మరణము కోసము, క్రీస్తు పునరుద్ధానము కోసము, క్రీస్తు మరల 2వ రాకడ కోసము ఈ ఉపదేశము చెప్తుంది. హల్లెలూయా. ఈ ఉపదేశము మనం వినాలి. ఈ ఉపదేశము మనం వింటే విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం వల్ల ఏమి కలుగుతుందయ్యా నీకు అనంటే, నీకు రక్షణ కలుగుతుంది. ఈరోజు మనం రక్షణ అంటే 1 రోజుతో అయిపోయిందని మనం అనుకుంటూ ఉన్నాం. లేదు, రక్షణ అనేది నీ అంతము వరకు నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. నువ్వు కాపాడుకుంటూ ఉండాలంటే ప్రతి దినము కూడా ఆయన గుమ్మము దగ్గర, ఆయన యొక్క గడప దగ్గర నువ్వేమి చేయాలంటే ప్రతి దినము ఉపదేశము వింటూ ఉండాలి. ప్రతి దినము నువ్వేమి చేయాలంటే ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించుకుంటూ ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీలో విశ్వాసము కలిగి నువ్వు రక్షణ పొందుకున్నావే, ఆ రక్షణ, ఆ పరిశుద్ధత, ఆ విశ్వాసము కూడా నువ్వు అంతము వరకు నువ్వు కాపాడుకుంటావు. హల్లెలూయా. నువ్వు చదవకపోతే, కొద్ది మాత్రము 1 వారం రోజులు గ్యాప్ ఇస్తే, బైబిల్ చదవకుండా, వాక్యము వినకుండా, ఆ యొక్క ప్రవచన వాక్యాలు చదవకుండా నువ్వు కానీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నీలోనికి వచ్చేది ఏమిటాయనంటే అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసము ద్వారా నీకు వచ్చేది ఏమిటాయనంటే పాపము నీలో ఏలుబడి చేస్తుంది. విశ్వాసము ద్వారా నీకు రక్షణ వస్తుంది, అవిశ్వాసము ద్వారా నీలో పాపం ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఏమి చేయాలయ్యానంటే ప్రతిదినం ఆయన వాక్యాన్ని వినాలి, ప్రతిదినం ఆయన వాక్యాన్ని చదవాలి, ప్రతిదినం ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించుకుంటూ నీ అంతము వరకు నువ్వు రక్షణ కాపాడుకోవాలి. అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. విశ్వాసము వల్ల మనిషికి ఏమి కలుగుతుందో ఆయన మాట్లాడుతున్నారు. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. చాలు తల్లి. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి లేఖమును అనుసరించి అతనికి యేసు గూర్చి సువార్తను ప్రకటించెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఫిలిప్పు గొప్పతనము కోసం చెప్పుకోలేదు, ఫిలిప్పు భార్య కోసము చెప్పలేదు, ఫిలిప్పు అన్నదమ్ముల కోసము చెప్పలేదు, ఫిలిప్పు ఆ యొక్క గొప్పతనము చెప్పుకోలేదు. కానీ ఫిలిప్పు నోరు తెరిచి యేసు ఏ విధముగా వచ్చాడో లేఖమును అనుసరించి అతను బోధించాడు. హల్లెలూయా. లేఖనమును అనుసరించి బోధించుచుండగా ఆ నపవంశకుడిలో మొట్టమొదటి పొందుకున్నది ఏమిటంటే రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా. నువ్వు వాక్యము వినడము ద్వారా, వాక్యము నువ్వు ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని నీవు ప్రతి దినము కూడా ఉపదేశంలో నడవడం ద్వారా నీకు కలిగేది ఏమిటంటే నీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ నువ్వు అంతము వరకు నువ్వు కాపాడుకుంటావు. హల్లెలూయా. అక్కడ నపవంశకుడు యెషయా గ్రంథాన్ని చూసి చదువుతూ ఉన్నాడు, కానీ అతనికి అర్థం కావడం లేదు.
వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్తో మాట్లాడంటూ ఉన్నారు, ఓ ఫిలిప్పు, రథము వెళ్ళిపోతుంది, రథము వెంట నువ్వు పరిగెట్టు. హల్లెలూయా. ఎందుకోసము పరిగెట్టాలయ్యానంటే అతను చదువుతున్నాడు కానీ అర్థము కావడం లేదు. అతను చదువుతున్నాడు కానీ రక్షణ మార్గము తెలియడం లేదు. అతను చదువుతున్నాడు కానీ ఏ విధంగా తన పాపములు ఒప్పుకోవాలో తెలియడం లేదు. కాబట్టి ఆ ఫిలిప్ అయిన యాజకుని పరిశుద్ధ ఆత్మదేవుడు కొనిపోయి రథము మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి క్రీస్తు కోసం బోధించడం జరిగింది. ఈరోజు మనం ఏమి వింటూ ఉన్నాం? పెట్ట కథలు వింటూ ఉన్నాం. ఏమి వింటూ ఉన్నాం? యాజకులు గొప్పతనం చెప్తూ ఉంటే నోరు ఆవలించి వింటూ ఉన్నాం. యాజకుల యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క బిడ్డల కోసం చెప్పుకుంటే నోరు తెరిచి కొల్లెలా పెద్ద చేసుకుని వింటూ ఉన్నాం. కానీ ఫిలిప్పి ఏమి చెప్పాడయ్యానంటే, క్రీస్తు లేఖనములో ఏ విధముగా వచ్చాడో లేఖనమును అనుసరించి నోరు తెరిచి నపవం చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యాన్ని వింటూ ఉన్నావు కానీ గ్రహించలేకపోతూ ఉన్నావు. నీకు అర్థము కావడం లేదు వాక్యము. దేవుడు అంటే ఎవరో నీకు అర్థము కావడం లేదు. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, దేవుడు ఎందుకు నీ కోసము ప్రాణం పెట్టాడో, దేవుడు ఎందుకు నీ కోసము పునరుద్ధానుడై 3వ దినాన లేచి వెళ్ళిపోతూ నేను మరలా వస్తానన్నాడు. అర్థము కావడం లేదు. ఈరోజు ప్రజలకు అర్థము కావడం లేదు. ఆయన ఎందుకు వచ్చాడు అర్థము కావడం లేదు. ఈరోజు మనం రక్షణ పొందాం, మరలా పాపం చేస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మరలా అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మరలా మొహాపు చూపులు చూస్తూ ఉన్నావు. నువ్వు ఇదిగో ఆ రక్తధారలో కడగబడ్డానని అనుకుంటున్నావు, మరలా లోకము వైపు నువ్వు చూస్తూ ఉన్నావు. నీ రక్షణ నీ దగ్గర నిలబడడం లే. కారణం ఏమిటో తెలుసా? ఆయన ఉపదేశాన్ని నువ్వు ప్రతిదినము వినడం లేదు. ఆయన ఉపదేశము ప్రతిదినము నువ్వు ధ్యానించడం లేదు. ఆ ఉపదేశము ప్రతిదినము నువ్వు చదవడము లేదు తల్లి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, చెవులు గలవాడు విననుగాక. దావీదు గారు అంటున్న, అయ్యా ఒక వరం అడుగుతూ, నన్ను ఏమిటయ్యా వరం అని అంటే, ఒకప్పుడు వాక్యం లేక నేను పడిపోయాను, నీ మందిరంలో నేను ఉండక నేను పడిపోయానయ్యా, కానీ ఇప్పుడు నేను కోరుకుంటూ ఉన్నాను, ఇప్పుడు నేను వరము కోరుకుంటూ ఉన్నాను. ప్రతి దినము నీ మందిరంలో జీవిత కాలం అంతా కూడా నేను నివసించాలని, వాక్యము ధ్యానించాలని నేను కోరుకుంటూ ఉన్నాను నేను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పడిపోతూ ఉన్నావు వాక్యం లేక. ఈరోజు నువ్వు పడిపోతూ ఉన్నావు పాపములో. ఈరోజు నువ్వు పడిపోతూ ఉన్నావు లోకములో. నీ రక్షణ వస్త్రాన్ని డాగులు చేసుకుంటూ ఉన్నావు. నీ రక్షణ వస్త్రాన్ని చింపేసుకుంటూ ఉన్నావు. నీ యొక్క రక్షణ వస్త్రాన్ని మలినము చేసుకుంటున్నావు. కారణం ఏమిటో తెలుసా? ఉపదేశం ఆదివారమే కావాలనుకుంటూ ఉన్నావు. ఆయన వాక్యము శుక్రవారమే కావాలనుకుంటూ ఉన్నావు. తల్లి జాగ్రత్త. ఆయన ఉపదేశం కోసం ఆయన దావీదు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఉపదేశం కోసం ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారితో ఆ పబ్దాస్మ దీపములో ప్రత్యక్షత ఇచ్చి మాట్లాడుతున్నారు. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. వాక్యం అనేది, ఉపదేశం అనేది ప్రతినిత్యము అనుదినము దివారాత్రములని గుండెల్లో నువ్వు పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. వాక్యము వినడం ద్వారా, ఉపదేశమును వినడం ద్వారా నీకు కలిగే ధన్యత ఏమిటనంటే రక్షణ పొందుకుంటావు. పొందుకున్న రక్షణను అంతము వరకు నువ్వు కాపాడుకుంటావు. హల్లెలూయా. రెండవదిగా ఏమిటి లక్షణం అంటే, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి తల్లి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన గోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే గలతీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకటి, నువ్వు వాక్యము వినడం ద్వారా, వాక్యము ధ్యానించడం ద్వారా, ప్రతిదినము వాక్యములో నిలబడడం ద్వారా నీకు రక్షణ పొందడమే కాదు, ఆ రక్షణలో నువ్వు శాశ్వతముగా నిలబడతావంటూ ఉన్నారు. హల్లెలూయా. రెండవదిగా అంటూ ఉన్నారు, నువ్వు ధర్మశాస్త్ర క్రియల ద్వారా నువ్వు ఆత్మను పొందుకున్నావా, లేదా వాక్యము విని విశ్వాసము ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నావా? హల్లెలూయా. ఈరోజు నువ్వు మంచి క్రియలు చేస్తే, 10 మందికి భోజనాలు పెడితే, లేదా ఆపద వచ్చినప్పుడు సంఘానికి భోజనాలు పెడితే అది పుణ్యము. దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షింపబడతాను, నేను ఆత్మను పొందుకుంటానని అవగాహనలో ఉంటూ ఉన్నావు. అలాంటి వారికి గలతీ రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యకాల సమయంలో ఆత్మను పొందుకోలేని వారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమిటా తెలుసా?
నువ్వు ఇంకా రక్షణలో ఉన్నావు, కానీ ఆత్మను పొందుకోలేని స్థితిలో ఉన్నావు. నువ్వు ఇంకా ధర్మ కార్యాలంటూ ఉన్నావు, నువ్వు ఇంకా రకరకాల కార్యాలు అనుకుంటూ ఉన్నావు. ఈ లోకంలో మనుషులను సంతోష పెట్టడమే ధర్మ కార్యాలు అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకటి వినడము ద్వారా రక్షణ పొందుకుంటావు, రెండవదిగా వాక్యము వినడము ద్వారా నువ్వు ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు రక్షణ పొందుకున్నావు, కానీ ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు సరైన రీతిలో పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వాక్యము వినడంలో అశ్రద్ధగా ఉంటూ ఉన్నావు, వాక్యాన్ని ధ్యానించడంలో అశ్రద్ధను ఉంటూ ఉన్నావు. ప్రతి దినము వాక్యం నాకు అవసరం లేదు అనుకుంటూ ఉన్నావు, ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని ధ్యానించలేదు, అవసరం లేదు నువ్వు అనుకుంటూ ఉన్నావు. అందుకనే కొంతమంది బిడ్డలు సంఘాలలో ఆత్మను పొందుకోలేకపోతూ ఉన్నారు. ఈయన అపోస్తలుడైన పౌలు గారు గలతీ పత్రికలో మాట్లాడుతున్నారు, ధర్మ కార్యములు చేయడం ద్వారా నువ్వు ఆత్మను పొందుకున్నావా, లేదా ఇదిగో విశ్వాస సహితమైన వాక్యము వినడము ద్వారా నువ్వు ఆత్మను పొందుకున్నావా? హల్లెలూయా. ఒకసారి మరలా చదవండి తల్లి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా? ఆత్మను పొందితిరా? లేక విశ్వాసంతో వినటం వలన విశ్వాసంతో వినటం వలన పొందితిరా? ఈరోజు ఆత్మను పొందుకోవాలంటే ఆయన నీతో మాట్లాడుతున్నారు. వాక్యాన్ని శ్రద్ధగాను వినాలి. హల్లెలూయా. విన్న వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోవాలి. విన్న వాక్యము ప్రకారముగా నువ్వు నడుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకలేకపోతే ఆయన నీ లోపాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు స్వయంగా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ఎందుకంటూ ఉన్నారంటే, ఆయన వాక్యము మొదట నీలో ఉంటే రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములోనికి వస్తాడు. ఆయన వాక్యములు నీలో లేకపోతే, ఆయన వాక్యములు నీలో లేకపోతే, ఆయన యొక్క పరిశుద్ధత నీలో లేకపోతే, ఆయన వాక్యము ఉన్న విశ్వాసము నీలో లేకపోతే, విశ్వాసమునకు కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుకోలేవు తల్లి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందుకున్నానని విర్రవెగుతున్నావు, నేను పరిశుద్ధునను చెప్పుకుంటూ ఉన్నావు, కానీ ఆయన మాట్లాడుతున్నాడు, విశ్వాస సహితమైన వాక్యమును వినడము ద్వారా ఆత్మను పొందుకుంటారు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? ఇంకా ఆత్మను పొందుకోలేక స్థితిలో మనం ఉంటూ ఉన్నామో జాగ్రత్త తల్లి. వాక్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావు. మొదట నువ్వు వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే నీ రక్షణ నీ నుండి పోతుంది. వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకోలేవు, ఆయన ప్రసన్నతను పొందుకోలేవు, ఆయన మహిమను నువ్వు పొందుకోలేవు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, 51వ దావీదు కీర్తనలో మాట్లాడుతున్నారు, అయ్యా నీ ఒక వాక్యము లేక నేను భ్రష్టుడనైపోయాను, పాపములో పడిపోయాను. కాబట్టి ఆయన మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? అయ్యా నీ మందిరములో నేను నివసించగోరుచున్నాను. ఆయన మందిరంలో వాక్యం ఉంది, ఆయన మందిరంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు, ఆయన మందిరంలో ప్రసన్నత ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వేమి కోల్పోతున్నావు నీకు అర్థం కావడం లేదు తల్లి. వాక్యము వినడం ద్వారా ఒకటి రక్షణలో నిలబడతావు, వాక్యము వినడం ద్వారా నీవు రెండవదిగా పరిశుద్ధాత్మను పొందుకుంటావు. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, నేను రక్షింపబడిపోతానని ఆత్మను పొందుకుంటానని అవగాహనలో అతను ఉన్నాడు. ప్రార్థన ఆలకించాడు దేవాతి దేవుడు, దేవదూతను పంపించాడు. అంటూ ఉన్నాడు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ధర్మ కార్యములన్నీ నాకు వినబడ్డాయి, కానీ నీకు రక్షణ పొందడం చేత కావడం లేదు, నీకు ఆత్మను పొందుకోవడం చేత కావడం లేదయ్యా కొర్నేలి అని చెప్పి దేవదూత ఆ యొక్క ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? పేతురు అనే ఆయన యాజకుడు యొక్క మిద్దె మీద ఉన్నాడు, మనుషులను పంపించి ఆయనను తీసుకొని, నువ్వు వాక్యం వింటే నువ్వు రక్షణ పొందుతావు, వాక్యము వింటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు అన్యుడు, దేవాది దేవుని తెలియదు. ఎవరు? కొర్నేలి శతాధిపతి, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు, కానీ ఆయనకి ఏమి కావాల్సి వచ్చిందంటే మొదట వాక్యము కావాల్సి వచ్చింది. వాక్యము ద్వారా రక్షణ పొందుకున్నాడు, వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నాడు. అతనే కాదు, ఒక్కసారి మనము చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనం చదవండి తల్లి.
4. పేతురు ఆ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పేతురు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు చెబుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు కోసం చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉండగా వారందరూ కూడా ఏమి పొందుకున్నారంటే పరిశుద్ధాత్మతో పొందుకున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో పొందుకున్నారు. గల కారణం ఏమిటో తెలుసా? ధనధాన్యాలు ఏమి పేతురికి ఇవ్వలేదు, ఏమి వంట చేసి ఏమి భోజనాలు పేతురికి పెట్టలేదు. వారు చేసింది ఏమిటనంటే మొదట ఏకాగ్రతగా వాక్యము విన్నారు. హల్లెలూయా. ఏకాగ్రతగా వాక్యము విన్న కారణముగా వారిలో రక్షణ వచ్చింది. రెండవదిగా వారిలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు. ఈ మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నావా? రక్షింపబడిన కాడ నుంచి కొన్ని వేల వాక్యాలను విని ఉంటావు, కొన్ని వేల మంది ప్రసంగికులను విని ఉంటావు, కానీ ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేదు. కారణము దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ధర్మ కార్యముల వల్ల పరిశుద్ధాత్మను పొందుకున్నారా? విశ్వాస సహితమైన ఆయన మాటలు వినడం ద్వారా మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారా? ఈరోజు నువ్వు ఏమి చేస్తే నువ్వు పొందుకుంటావో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉపదేశము వింటే రక్షణ పొందుకుంటావు. ఆయన ఉపదేశము వింటే, ఆయన ఆజ్ఞలు వింటే, ఆయన ఆజ్ఞలను ధ్యానిస్తూ ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నా మీద చెయ్యి పెట్టి ఎవరు నన్ను పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోమనే విధముగా నన్ను ఎవ్వరూ నన్ను బలవంతం చేయలేదు. ఎవ్వరు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకు అని చెప్పి నెత్తి మీద చేసి నన్ను ప్రార్థన చేయలేదు. కానీ ఒక సంఘానికి నేను యవ్వన కాలంలో నడిపించబడుతున్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు, ప్రార్థనలో కొనసాగుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను శక్తితో నిలబెట్టాడు. తల్లి, ఈరోజు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం లేదు అని అంటే, వాక్యం వినడంలో లోపము, విన్న వాక్యాన్ని ధ్యానించడంలో లోపము, ధ్యానించిన వాక్యమును నడుచుకోవడంలో, వాక్యానుసారముగా నడుచుకోవడంలో లోపాలు కల్పిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది ఆయన ఉపదేశం వినడం వల్ల నీకు కలిగే ధన్యత ఏమిటయ్యానంటే, ఒకటి రక్షణ పొందుకుంటావు, రక్షణలో నిలబడతావు. రెండవదిగా ఏమిటయ్యానంటే నువ్వు పరిశుద్ధ ఆత్మ దేవునే నువ్వు పొందుకుంటావు. అందుకే ఆయన మేడగదిలో ఉన్న వారికి దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? వెళ్ళిపోతూ ఆయన అంటూ ఉన్నారు, నేను మరలా వస్తాను, మీరు ఆత్మను పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి కాబట్టి అని మాట్లాడుతూ వారితో అంటూ ఉన్నారు, ఈ యెరూషలేము పట్టణము విడిచి వెళ్ళకుండా మీరు ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. మీరు ప్రార్థనలో ఉండండి. ఏమిటి ప్రార్థన అంటే, మొదట ఆయన మాట విన్నారు, యెరూషలేము పట్టణమును విడిచి వెళ్ళిపోలేదు, మేడగదిలోనే కూడా వారు నివసిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మొదట ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన ఉపదేశాన్ని వినాలి తల్లి. మూడవదిగా ఏమిటంటే గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి తల్లి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన రెండవ ప్రశ్న వేస్తున్నాడు గలతీ పత్రికలో. గలతీ సంఘముతో అంటూ ఉన్నారు, మొదటి ప్రశ్న, మీరు వినడము ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ధర్మశాస్త్రం ప్రకారంగా నడవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారని మాట్లాడుతూ 5వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, మీరు సూచక క్రియలు చేస్తూ ఉన్నారు కదా, ఆ సూచక క్రియలు చెయ్యాలి అని అంటే వినడము ద్వారా నువ్వు చేస్తారు. హల్లెలూయా. వినడము ద్వారా అద్భుతాలు జరుగుతాయి, వినడము ద్వారా అద్భుతాలు నువ్వు చేస్తావు, వినడము ద్వారా ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చేయిస్తాడు తల్లి. హల్లెలూయా. 5వ వచనం మరొకసారి చదవండి తల్లి. ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు వినటము ద్వారా నువ్వేమి చేస్తావు తెలుసా?
దేవుడు నీలో అద్భుతములు చేయడమే కాదు, నీ చేత అద్భుతములు చేయిస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను అద్భుతాలు చేయాలి, నేను ఆశ్చర్య కార్యాలు చేయాలి, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోవాలి, నేను ప్రార్థన చేస్తే అందరికీ స్వస్థత కలగాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. మంచి ఆలోచన కలిగి ఉన్నావు. కానీ ఆయన అంటూ ఉన్నారు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల నువ్వు అద్భుతాలు చేయలేవు. ఏ విధముగా చేస్తావో తెలుసా? విశ్వాస సహితమైన మాటలు వినడము ద్వారా నీవు అద్భుతాలు చేస్తావు. హల్లెలూయా. ఈరోజు మనం వింటూ ఉన్నామా తల్లి? మనం వినగలుగుతున్నామా? ఈరోజు మనం విని విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు వింటూ ఉన్నామో తెలుసా? ఇక్కడ కూర్చున్నంతసేపు వింటూ ఉన్నావు. ఆ మెట్టెలు దిగిన తర్వాత, ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత, నీ చెప్పులు నువ్వు వేసుకున్న తర్వాత వాక్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నావు. నీ చెప్పులు నువ్వు వేసుకున్న తర్వాత పాత స్వభావం నీలోనికి వచ్చేస్తుంది, పాత తలంపులు నీలోనికి వస్తున్నాయి, పాత లోకము నీలోనికి వచ్చేస్తుంది. ఆ విధముగా ఉంటే నువ్వు రక్షణలో నిలబడలేవు. ఆ విధముగా నువ్వు ఉంటే ఆత్మను పొందుకోలేవు. ఆ విధముగా నువ్వు ఉంటే నీ చేత అద్భుతములు ఆయన చేయించడు తల్లి. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నారు, వినుట వలన విశ్వాస సహితమైన మాటలు వినడము ద్వారా నీలో అద్భుతాలు జరుగుతాయి. నీ ద్వారా అద్భుతాలు ఆయన చేయించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాము తల్లి? ఏ విధముగా ఉంటున్నాం? ఆత్మను పొందుకున్నావా? సరిపోయింది అనుకుంటున్నావు? లేదు లేదు. ఆత్మ పొందుకున్న బిడ్డల ద్వారా అద్భుతాలు జరగాలి. హల్లెలూయా. అద్భుతాలు చేయించే దేవుడు తల్లి, అద్భుతాలు చేయించే దేవుడు. అందుకే అనేక మంది శాస్త్రులు పరిచయాలు అంటూ ఉన్నారు, భూమిని తలకిందు చేయులు వారు ఇక్కడ కూడా ఉన్నారా? ఎవరు వీరు? వాక్యమును అనుసరించిన వారు, వాక్యము నిరంతరము జనించిన వారు, వాక్యానుసారముగా జీవించిన వారు, వాక్యానుసారముగా బ్రతికిన వారు, వాక్యమే జీవితం అని మరణించిన వారు. ఎవరు వీరు అంటే అపోస్తులు. అపోస్తులను చూసి వారందరూ మాట్లాడుతున్నారు, భూమిని తలకిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చారా? ఎందుకు వారు మాట్లాడుతూ ఉన్నారా అనంటే, శృంగారమైన దేవాలయంలో పేతురు యోహానులు చేసిన అద్భుత కార్యములను చూసి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు గ్రంథము 4:13 చదవండి తల్లి. 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరయ్యానంటే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు వారందరూ మాట్లాడుతున్నారు. పేతురు యోహాను కోసం మాట్లాడుతున్నారు. వీరు ఎవరట? విద్యలేని పామరులు. వారికి విద్య లేదు, వారికి మాట్లాడడం చేత కాదు, వారికి వస్త్రములు కట్టుకోవడం చేత కాదు, ఎవరితో ఏ విధముగా సంభాషించాలో, ఎవరితో ఏ విధముగా తిరగాలో వారికి అర్థము కాదు. వారు పామరులని మాట్లాడుతున్నారు. పామరులే కాదు, విద్యలేని పామరులు. హల్లెలూయా. ఏమి చేశారు తెలుసా? శృంగాలయములో, దేవాలయము దగ్గర అక్కడ కుంటివాడిని అంటూ ఉన్నారు, మేము కలిగి ఉన్నామో, ఏమి ధరించుకున్నామో, ఏమి పొందుకున్నామో యేసు నామములో లవమంటే వాడు దిగ్గున లేచాడు. హల్లెలూయా. అక్కడ తలకిందులు చేశారు. ఆ పరిస్థితిని తలకిందులు చేశారు అక్కడ పేతురు యోహానులో. ఎందుకు తెలుసా? పేతురు యోహానుల ద్వారా దేవుడు అద్భుత కార్యములు చేయించాడు. హల్లెలూయా. అప్పటి వరకు కుంటివాడిగా పడి ఉన్న వాడిని లేచిన తర్వాత వాడిని దేవాలయాలకు నడిపించి దేవాలయం బిడ్డగా మార్చారు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అద్భుతము జరిగింది అక్కడ, ఆశ్చర్య కార్యము జరిగింది. కారణం ఏమిటో తెలుసా? వాక్యము విన్నారు, విడిచిపెట్టుకున్నారు. అంతము వరకు ఉపదేశమునే వింటూ ఉన్నారు, ఆత్మను పొందుకున్నారు. అంతము వరకును విశ్వాసముతో వాక్యము వింటే ఉన్నారు. ఆత్మను పొందుకున్న వారిని ఆ పేతురు యోహాను దేవుడు విడిచిపెట్టలేదు, కానీ వారి చేత అద్భుతములు చేయించాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. నువ్వు ఇంకా ఆత్మను పొందుకున్నావు, నీ ద్వారా అద్భుతాలు జరగడం లేదే, నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు జరగడం లేదే. నీ పిల్లకు ప్రార్థన చేస్తుంటే జ్వరం పోవడం లేదు, నీ పిల్లకు ప్రార్థన చేసుకుంటే పిల్లకు పట్టుకున్న దెయ్యం పోవడం లేదు. కారణం ఏమిటో తెలుసా?
నువ్వు ఎప్పుడు వరకు ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తున్నావు అంటే నిన్న రక్షణ పొందితే చాలు అనుకుని అక్కడ వరకు నేను ఉపదేశం వింటూ ఉన్నావు. రెండవదిగా ఆత్మను పొందుకోలేని స్థితిలో ఉంటున్నావు. గల కారణం ఏమిటో తెలుసా? నాకు ఆత్మ అవసరం లేదు, నాకు రక్షణే చాలు అనుకున్నా అక్కడతో ఆయన ఉపదేశాన్ని నువ్వు సరిపెట్టుకుంటూ ఉన్నావు. మూడవదిగా నా చేత అద్భుతములు దేవుడు చేయించడు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి విశ్వాసంలో రాకుండా ఆ విశ్వాసమైన మాటలు నీలో ఉండనివ్వడం లేదు. అందువల్ల నీ చేత అద్భుతములు చేయించడం లేదు దేవుడు. ఆయన వారు మాట్లాడుతున్నారు చక్కటి మాట. ఒక్కసారి మనం చూసినట్లయితే, వారు పేతురు యోహానులు ధైర్యం చూచినప్పుడు వారు విచ్చలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. అంటే వారిలో ఏమి ఉందో తెలుసా? ఒకటి ఉపదేశం ఉన్నది, రెండోది పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు. హల్లెలూయా. వారిని చూసినప్పుడు పేతురు యోహానులు శరీర రూపంగా కనబడలేదు వారికి. వారు పేతురు యోహానులో ఏమి కనబడ్డాయంటే, మొదట ఆయన ఉపదేశము కనబడింది. పేతురు యోహానులో రెండవదిగా వారు చూసింది ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణే చూశారు. యేసయ్య స్వరూపము వారిలో ఉంది, యేసయ్య రూపము పేతురు యోహానులో ఉంది. హల్లెలూయా. ఎప్పుడుగా నువ్వు మార్చబడతావో తెలుసా? ఉపదేశము నిరంతరము విన్నప్పుడు, ఉపదేశము నిరంతరము ధ్యానించినప్పుడు, ఉపదేశంతో నిరంతరము పట్టుకొని ఉపదేశ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు నువ్వేమి పొందుకుంటావు? రక్షణ పొందుకుంటావు. రెండవదిగా ఆత్మను పొందుకుంటావు. మూడవదిగా నువ్వు అద్భుతములు చేసేవాడిగా ఉంటావు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు మనం ఎక్కడ ఉంటూ ఉన్నాము తల్లి? ఈరోజు ఉపదేశం వింటూ ఉన్నావా? ఉపదేశం నుండి వైదొలికి పోతూ ఉన్నావా? ఉపదేశము వినాలి. ఉపదేశము వింటే నీకు జరిగేది ఏమిటో తెలుసా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గముకైనను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన వాక్యము కోసం మాట్లాడుతున్నారు, ఆయన ఉపదేశము కోసం మాట్లాడుతున్నారు. ఆయన వాక్యము, ఆయన ఉపదేశం అనంట బలమైనది, శక్తి కలది. హల్లెలూయా. అది నువ్వు వింటూ ఉంటే, అది నువ్వు చదువుతూ ఉంటే, అది నువ్వు గ్రహిస్తూ ఉంటే నీ ప్రాణములోనికి వెళ్తుందట, నీ యొక్క ఆత్మలోనికి వెళుతుందట, నీ మూలుగులోనికి వెళుతుందట, నీ కీళ్లలోనికి వెళుతుందట. వెళ్ళి దూరి ఏమి చేస్తుందో తెలుసా? ఆ ఆత్మలో ఉన్న అపరిశుద్ధతను, ఆ శరీరంలో ఉన్న అపరిశుద్ధతను, ఆ రక్తంలో ఉన్న అపరిశుద్ధతను, ఆ కీళ్ళలో ఉన్న అపరిశుద్ధతను అంతా తీసివేసి విభజిస్తుందట. హల్లెలూయా. విభజిస్తూ ఉంటే నీలో జరిగేది ఏమిటో తెలుసా? నీలో రక్షణ పోస్తుంది. విభజిస్తుంటే నీలో జరిగేది ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకుంటావు. విభజించే కొలది వాక్యం నీలోనికి దూరే కొలది ఏమి చేస్తావో తెలుసా? నువ్వు ఆయన రూపంలోనికి మారిపోతావు. ఆయన రూపంలోనికి మారిపోతే ఆయన చేసిన అద్భుతాలు నువ్వు చేయగలుగుతూ ఉంటావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని దూరనివ్వడం లేదు. ఈరోజు వాక్యాన్ని శరీరంలోనికి దూరనివ్వడం లేదు. ఈరోజు వాక్యాన్ని ఆత్మలోనికి దూరనివ్వడం లేదు. ఈరోజు వాక్యాన్ని నీ కీళ్ళలోనికి, నీ మూలుగులోనికి దూరనివ్వకుండా మందము కలిగి మంద చెవులుగా మనం ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, చెవులు గలవాడు వినుగాక. వింటే నీ స్థితి మారిపోతుంది, వింటే నీ పరిస్థితి మారిపోతుంది. విన్నాడు నపవంశకుడు, రక్షణ పొందాడు. విన్నాడు కొర్నేలి, రక్షణతో పాటు ఆత్మను పొందుకున్నారు. విన్నారు అపోస్తులు, రక్షణతో పాటు ఆ యొక్క ఆత్మతో పాటు అద్భుత కార్యములు చేయగలిగారు. హల్లెలూయా. వారి కోసం వారు మాట్లాడుతున్నారు, వీరు విచ్చలేని పామరులే కానీ అద్భుతములు చేస్తూ ఉన్నారు. గలతీ పత్రికలైన మాట్లాడుతున్నారు, ధర్మ కార్యముల వల్ల నువ్వు ఆత్మను పొందుకోలేవు, ధర్మ కార్యములు చేయడం వల్ల నువ్వు అద్భుతములు చేయలేవు. ఎప్పుడు నువ్వు ఆత్మను పొందుకుంటావు, ఎప్పుడు నువ్వు అద్భుతాలు చేస్తావునంటే ఆయన విశ్వాసము గల మాటలు విన్నప్పుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 3 విషయాలు దేవాది దేవుడు మనకు బోధించడం జరిగింది. ఒకటి, ఉపదేశము జీవము కలది.
ఉపదేశం వినడానికి శ్రేష్టము. ఆ ఉపదేశం వినడం వల్ల నువ్వు రక్షణ పొందుకుంటావు. మొదటగా రక్షణలో నిలబడి ఉంటావు. రెండవదిగా ఉపదేశం వినడం వల్ల నీకు కలిగేది ఏమిటనంటే పరిశుద్ధాత్మను పొందుకుంటావు, పరిశుద్ధాత్మలో నిలకడగా ఉంటావు. మూడవదిగా ఉపదేశం నువ్వు వినడం వల్ల నువ్వు రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మలో నిలకడగా ఉంటే దేవుడు నీ చేత అద్భుతములు చేస్తాడు. హల్లెలూయా. పేతురు యోహానులు చేపలు పట్టుకునేవారు తల్లి, చేపలు పట్టుకునేవారు. కానీ వారి చేత అద్భుతాలు దేవుడు చేయించాడు. కారణం ఏమిటో తెలుసా? ఏ ఉపదేశంలో ఉన్నారో అదే ఉపదేశం అంతము వరకు వింటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అంతము వరకు వింటూ ఉంటే నువ్వు అద్భుతాలు చేస్తావు. అద్భుతాలకి అక్కడికిక్కడికి నువ్వు పరిగెడుతూ ఉన్నావు. దేవుడు చిత్తం అది కాదు, నీ చేత అద్భుతాలు చేయించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నారు, నాకన్నా గొప్ప కార్యములు మీరు చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడు చేస్తావో తెలుసా? ఆయన ఉపదేశం నీలో ఉన్నప్పుడు. ఎప్పుడు చేస్తావో తెలుసా? ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు. ఎప్పుడు చేస్తావో తెలుసా? ఆయన నిలకడగా ఉన్నాడు కాబట్టి. నీవు రక్షణలో ఆత్మలో నిలకడగా ఉన్నప్పుడు ఆయన ఉపదేశము నీ చేత అద్భుతాలు చేయిస్తుంది. హల్లెలూయా. ఆయన మాట వినాలి నువ్వు. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే రక్షణ, ఆయన మాట వింటే ఆత్మ, ఆయన మాట వింటే అద్భుతములు చేస్తావు. హల్లెలూయా. చివరగా వాక్యాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదవండి తల్లి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలిగజేసిన రోగములన్నిటి నుండి ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన అంటూ ఉన్నారు, నా మాట వింటే, నా ఆజ్ఞలు గొయ్యుకుంటే, దానిని విధేయత చూపి దాని ప్రకారముగా నడిస్తే నీకు స్వస్థత కలుగుతుందని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అనేక రకములైన రోగాలతో బాధపడుతున్నాం, అనేక రకములైన వ్యాధులతో బాధపడుతున్నాం. అలాంటి వారి కోసము పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నారు, ఐగుప్తులో ఉన్న రోగాలు ఏది నీ దగ్గరికి రాకుండా ఉండాలి అనంటే, నీ కుటుంబంలో ఏలుబడి చేయకుండా ఉండాలనంటే, నీ బిడ్డల్లో ఏలుబడి చేయకుండా ఉండాలనంటే ఏమి చేయాలో తెలుసా? మొదట నా మాట మీరు వినాలి. ఏ విధముగా వినాలయ్యానంటే శ్రద్ధగా వినాలి. వినేటప్పుడు నీవు కలిగి ఉండవలసింది శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవదిగా విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా గైకొనాలి. నాలుగవదిగా వాక్యమును అనుసరించి, ఆయన మాటలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఆయన అంటూ ఉన్నారు, స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా నా మాట వింటే నీకు స్వస్థత వస్తుంది. ఈరోజు ఎందుకు స్వస్థత కలగడం లేదు? ఎందుకు సంపూర్ణమైన స్వస్థతలో బిడ్డలు రావడం లేదు? ఎందుకు సంపూర్ణమైన స్వస్థత మనము పొందుకోలేకపోతున్నాము? గల కారణం ఏమిటో తెలుసా? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు జ్వరం వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీకు కన్నీరు వచ్చినప్పుడు మాత్రమే నీవు ఆయన వాక్యాన్ని నీవు వింటూ ఉన్నావు. స్వస్థత జరిగినప్పుడు నీకు సంఘం అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, ఆయన ప్రార్థన, ఆయనది ఏది నీకు అవసరం లేదు. అందుకే ఆయన మొదట మాట్లాడేది ఏమిటో తెలుసా? మీకు సంపూర్ణమైన స్వస్థత కావాలంటే మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. మీరు శ్రద్ధగా వినాలి అంటే వింటే విధేయత మీలో కలుగుతుంది, విశ్వాసము మీలో కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోతే నీకు కలిగేది ఏమిటో తెలుసా? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆ రోగం నుంచి విడుదల కలుగుతుంది. ఈరోజు మనం సగం దూరం నడుస్తున్నాం, వెనకకు చూస్తున్నాం, వెనకాల ఉన్న రోగం వచ్చి మళ్ళీ నిన్ను పట్టుకుంటుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకు స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత పొందుకోలేకపోతున్నావు అంటే ఒక వాక్యాన్ని వింటూ ఉన్నావు, ఆదివారం వాక్యం వినడానికి కనబడడం లేదు. అందుకే ఈరోజు రోగాలు ఏలుబడి చేస్తున్నాయి. అందుకే ఈరోజు యవనస్తులు రోగాలు ఏలుబడి చేస్తున్నాయి.
అందుకే ఈరోజు శాంతి సమాధానం లేకుండా ఈరోజు తల్లిదండ్రులు గోల పెడుతున్నారు. నా బిడ్డకు బాగోలేదు, నా బిడ్డకు అనారోగ్యం ఉంది. గల కారణం ఏమిటో తెలుసా? వాక్యానుసారమైన జీవితం మనలోలే, వాక్యానుసారమైన ఆ యొక్క నడతలు మనలో లేవు, వాక్యానుసారమైన విశ్వాసం మనలో లేదు. కాబట్టి ఈరోజు అస్వస్థతలు గురి అయిపోతూ ఉన్నాం తల్లి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు స్వస్థత పొందుకోవాలనంటే ఆయన వాక్యము బలము గలది, ఆయన వాక్యంలో శక్తి ఉంది. హల్లెలూయా. ఆ వాక్యము నీలోనికి వెళితే, నీ శరీరంలోనికి వెళితే స్వస్థత కలుగుతుంది. ఆ వాక్యం నీ ఆత్మలోనికి వెళితే నీ ఆత్మలో ఉన్న పాపము వెళ్ళిపోతుంది. ఈరోజు వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం తల్లి. ఈరోజు ఆయన అంటూ ఉన్నారు, ఐగుప్తులో ఉన్న రోగాలు ఏది మీకు ఏలుబడి చేయకుండా ఉండాలనంటే మొదట నా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఈరోజు శ్రద్ధగా వింటే, దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉంటే నీకు స్వస్థతలు కలుగుతాయి. గత వారం చాలా అస్వస్థతను గురి అయిపోయాను. ఈ విషయాన్ని అమ్మగారికి తెలియదు, నాకు నా భార్యకి మాత్రమే తెలుసు, నా బిడ్డకు కూడా తెలియదు. గల కారణం ఏమిటనంటే కొంతమందికి ప్రార్థన చేయడం జరిగింది. కొంతమందికి ప్రార్థన చేస్తే అటువారు స్వస్థత పొందారు. ఆ యొక్క సాతాను శక్తులు నన్ను ఏలుబడి చేశాయి. ఏలుబడి చేయడం అంటే దాని ప్రభావము కొంత నా మీద పడింది. ఆ తట్టుకునే శక్తి, ఆ బలము దేవాది దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఆ ఎదట వ్యక్తికి ఏది ఉందో అది నా జీవితంలోనికి వచ్చింది. ఎదటి వ్యక్తి కోసం ప్రార్థన చేశానో అది నా జీవితంలో వచ్చి మంచం మీద నుంచి లేవలేకపోయాను. ఎన్ని రోజులు బాధపడ్డానో తెలుసా? 2 రోజులు బాధపడ్డాను. నా భార్య నాతో మాట్లాడుతుంది, ఉదయకాలంలో సెలవు పెట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళండి. అప్పుడు ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అయ్యా, ఐగుప్తులో ఉన్న రోగాలు నాకు రాదన్నావు కదా, ఐగుప్తులో ఉన్న రోగాలు ఏది నాకు తగలదన్నావు కదా, నా గుడారము సమీపించదన్నావు కదా, నువ్వు నమ్మకమైన దేవుడు కదయ్యా. ఇదిగో నీ వాక్యానుసారంగా నేను ధ్యానిస్తున్నాను, నీ వాక్యానుసారంగా నేను నడుస్తూ ఉన్నాను ప్రభా. నన్ను స్వస్థపరిచి యెహోవావు నీవే. నాలో పాపం ఏదైనా ఉంటే తీసివేసే, నాకు తెలియకుండా ఏదైనా దోషమును ఎదుర్కొంటూ ఉంటే నాకు తీసివేసే అని అదే ప్రార్థన ఒకనొక దినాన్న దేవాది దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఆహారం తింటే, ఏదైనా ఇలా కూర్చుంటే, ఏదైనా లెగిస్తే పక్కల్లో నొప్పి వచ్చేది, ఇలా తిరిగితే నొప్పి వచ్చేది, బండి మీద కూర్చుంటే నొప్పి వచ్చేది, కారులో కూర్చుంటే నొప్పి వచ్చేది, స్కూల్లో పాఠం చెప్తుంటే నొప్పి వచ్చేది. ఒకటి నా యొక్క ఆధారము నీ వాక్యము ప్రభువా. హల్లెలూయా. నీ ఉపదేశము నాలో ఉంచుకుంటూ ఉన్నాను. నేను ఎక్కడైనా తప్పు చేస్తే, నీకు వ్యతిరేకంగా ఉంటే నన్ను క్షమించు నాయనా. నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరిచే దేవుడు నీవు. నీ రక్తాన్ని నా మీద ఉంచయ్యా, నీ దేవదూతలను చుట్టూ నువ్వు కావలి ఉంచావు. నన్ను స్వస్థపరచు ప్రభు అంటే దేవుడు నాకు తెలియకుండా నా నొప్పిని తీసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అని వాక్యానుసారంగా నువ్వు నడవాలి. ఉపదేశము వింటే సరిపోదు. ఆయన మాట్లాడుతున్నారు, ఐగుప్తు దేశంలో ఏలుబడి చేస్తున్న ఆ సకల రోగములు నీ గుడారమునకు సమీపించకుండా ఉండాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, విధేయత చూపాలి. మూడవదిగా వాక్యానుసారంగా నువ్వు నడవగలిగి ఉండాలి. హల్లెలూయా. నడవడం చేత కాకపోతే నీకు అస్వస్థతలు వస్తాయి. వాక్యం వింటూ ఉన్నానండి, మందిరానికి వస్తూ ఉన్నాను, కానీ నా బిడ్డకు వచ్చిన ఆ పరిస్థితి మారడం లేదండి, నా భర్త మారడం లేదండి, నాకు వచ్చిన ఆరోగ్యం పోవడం లేదంటే కారణం ఏమిటో తెలుసా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, వాక్యానుసారంగా నడవడం నీకు చేత కావడం లేదు. మార్కు రాసిన సువార్త ఒకసారి మనము చూడండి. 5వ అధ్యాయం 27వ వచనం. మార్కు రాసిన సువార్త. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదననుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించిన చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆమె మొదట ఏమి చేస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాయిస్తున్నారు. జాగ్రత్తగా మనం చూసినట్లయితే 27వ వచనంలో ఆమె యేసు కోసము విన్నది. అప్పుడు వరకు రకరకాల మనుషుల మాట విన్నది, మనుషుల ఈ లోకము మాట విన్నది, అవిశ్వాసుల మాట విన్నది,
ఆమెకు వచ్చిన రోగము కోసం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 12 సంవత్సరం నుంచి ఆమె బాధపడుతూ ఉంది. ఆ బాధను తీర్చడానికి 10 మంది దగ్గరికి వెళ్ళింది. 10 మంది 10 సలహాలు ఇచ్చారు, కానీ రోగము తగ్గలేదు. ఆమె కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఆమె మిక్కిలి బాధపడుతూ, ఆమె వ్యసన పడుతూ, ఆమెకు ఉన్న డబ్బంతా వ్యయము చేసుకుంది, సమయాన్ని వ్యయం చేసుకుంది, ధనాన్ని వ్యయం చేసుకుంది, ఆరోగ్యాన్ని కూడా వ్యయం చేసుకుంటూ వచ్చింది. ఒకప్పుడు యేసు కోసము విన్నది చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు వాక్యములు నీలో లేకుండా ధనాన్ని వ్యయం చేసుకుంటూ ఉన్నావమ్మా. వారి మాట విని ఈరోజు నీకు వచ్చిన సమయాన్ని వ్యయం చేసుకుంటూ ఉన్నావు, నీకు వచ్చిన ధనాన్ని వ్యయం చేసుకుంటున్నావు, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని వ్యయం చేసుకుంటూ ఉన్నావమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కోసం ఆమె విని ఏమి చేసిందో తెలుసా? ఇంటికాడ కూర్చోలే. ఆయన ఏమి చేస్తున్నారు తెలుసా? ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈమె అనుకుంది, నేను విన్నాను కాబట్టి నాకు స్వస్థత జరగదని అని అనుకోలేదు. నేను విన్నాను కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. నేను విన్నాను కాబట్టి యేసయ్య వస్త్రమును ముట్టుకోవాలి. హల్లెలూయా. నేను విన్నాను కాబట్టి యేసయ్యతో నేను నడవాలి. హల్లెలూయా. నడిచే అనుభవంలో నీవు ఉండాలి. యేసయ్యతో నడిచను అనుభవంలో ఉండాలి. వెళ్ళింది, యేసయ్య చుట్టూ జనాలందరూ ఉన్నారు. వెనకకి నడవలేదు, ఆమె ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది. హల్లెలూయా. ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది. వాక్యమై ఉన్న యేసయ్యను ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. వెళ్ళింది, ముట్టుకుంది, బాగుపడిపోయింది. ఈరోజు యేసయ్యలోనికి నువ్వు రావాలి. విన్న తర్వాత ఇంటిలో కూర్చుంటే నీకు రాదు స్వస్థత. విన్న దానివి సంఘములోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, నీ ఉపదేశము వినాలంటే నీ గడప దగ్గర నేను కూర్చున్నాను. నీ ఉపదేశం నేను వినాలంటే నీ గుమ్మమ్మ దగ్గర వేచి నేను కూర్చున్నాను. దావీదు గారు అంటున్నారు, అయ్యా నీ ప్రసన్నతని నేను చూడాలనంటే నీ మందిరములో నేను వెతుకుతున్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎక్కడెక్కడో వెతికింది ఈ స్త్రీ, ఏమి లాభం లేదు. యేసయ్యను వెతకడం ప్రారంభించింది. మొదట యేసయ్య కోసం విన్నది. యేసయ్య ఎక్కడ ఉన్నాడు, ఏ వీధిలో ఉన్నాడు, ఏ మందిరం దగ్గర ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో వెతకడం ప్రారంభించింది, నడవడం ప్రారంభించింది. యేసయ్యను ముట్టుకుంది. హల్లెలూయా. స్వస్థత పొందుకుంది. ఈరోజు ఎందుకు స్వస్థతలు రావడం లేదు? కారణం, వింటూ ఉన్నావు కానీ పరుపు నొదడం లేదు, వింటూ ఉన్నావు కానీ మోకరించవు, వింటూ ఉన్నావు కానీ ఉపదేశము ప్రకారంగా నువ్వు నడవవు, వింటూ ఉన్నావు కానీ మందిరానికి రావు. నీకు స్వస్థత ఈ విధముగా వస్తుంది. ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదైనా. ఆయన రోషము కలిగిన దేవుడైనా, ఆయన ప్రేమ కలిగిన దేవుడైనా. భూమి గతించును, ఆకాశము గతించును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించుమని నీకు వాగ్దానమిచ్చిన దేవుడైనా. కానీ స్వస్థత పొందుకోలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కారణం ఏమిటో తెలుసా? రకరకాల మాటలు వింటూ ఉన్నావు, అవిశ్వాసమైన మాటలు వింటూ ఉన్నావు. రకరకములుగా మాటలు విని స్వస్థతను కోల్పోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నావు. మొదలే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు స్వస్థత పొందుకోవాలని అంటే ఆయన మాట వినాలి. ఆయన పరిశుద్ధాత్మ దేవుని కోసం నువ్వు వినాలి. రెండవదిగా నువ్వు ఆయన మందిరంలోనికి రావాలి. వచ్చిన నీవు ఉపదేశము విన్న నీవు వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే నువ్వేమీ అడగవసరం లేదు. ఆయనే వచ్చి నిన్ను ముట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయనే వచ్చి నిన్ను స్వస్థపరుస్తారు. నీ రోగమును తీసివేసే యెహోవాను, స్వస్థపరిచే యెహోవాను నేను మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు అన్ని వాక్యాన్ని వింటూ ఉన్నావు, మంచిదే. వాక్యానుసారంగా ధ్యానిస్తూ ఉన్నావా తలే? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాక్యము వినకపోతే ఏమి జరుగుతుందో ఒక్క మాట ముగించుకుందాం. వాక్యము వినకపోతే నీవు పొందుకున్నవన్నీ కోల్పోతావు. ఎందుకయ్యానంటే ఈ వాక్యాన్ని చూసి మనం ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము చదవండి తల్లి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి.
మొట్టమొదటి సౌలు మహారాజుతో సమూయేలు మాట్లాడుతున్నాడు. ఓ రాజా, ఎందుకు అవివేక పని చేసావు? ఏమిటి అవివేక పని అనంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ నీవు గైకొనలేదు, ఆయన ఇచ్చిన ఉపదేశం నువ్వు గైకొనలేదు, ఆయన ఇచ్చిన ఆ యొక్క జ్ఞానమైన మాటలు నువ్వు వినలేదు, కాబట్టి అవివేక పని చేసావు. అవివేక పని చేసినందుకు ఆయన అంటూ ఉన్నారు, దేవుడు నీకు ఇచ్చిన యోగ్యతను వేరే ఒకరికి ఇచ్చేస్తానంటూ ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని నువ్వు వింటే నీ దగ్గర ఉన్నవి నీకు నిలబడతాయి. ఆయన వాక్యము వినకపోతే, ఆయన వాక్యానుసారంగా గైకొనకపోతే, ఆయన వాక్యానుసారంగా నడవకపోతే, ఆయన అంటూ ఉన్నారు అది అవివేకమని మాట్లాడుతున్నారు. అవివేకము నీలోనికి వస్తుంది. ఎప్పుడు తెలుసా? ఆయన ఉపదేశం నిరంతరము నువ్వు ధ్యానించకుండా ఉంటే, ఆయన ఉపదేశం నిరంతరము వినకుండా ఉంటే, ఆయన ఉపదేశము దివారాత్రములు ధ్యానించకుండా ఉంటే నీలో అవివేకం వస్తుంది. ఆ అవివేకమే నేనేం చేస్తుందో తెలుసా? నీకున్నవన్నీ సమస్తము పోయేలాగా చేస్తుంది. నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ మందిరంలో ఒక వరం అడుగుతున్నానయ్యా. ఏమిటయ్యా అని అంటే ఆయన అంటూ ఉన్నారు, నీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నేను ప్రసన్నతను పొందుకుంటానయ్యా. ఆ ప్రసన్నత ద్వారా నా రక్షణలో నిలబడతాను, ఆ ప్రసన్నత ద్వారా నేను ఆత్మలో నిలబడతాను, ఆ ప్రసన్నత ద్వారా నేను అద్భుత కార్యములు చేస్తాను, ఆ ప్రసన్నత ద్వారా రెండవ రాకడలు నేను చూడగలుగుతానయ్యా. నేను వరం అడుగుతున్నానయ్యా అని దావీదు గారు మాట్లాడుతున్నారు. తల్లి, ఈరోజు ఆయన మందిరములో నువ్వు ఉన్నావా? ఆయన మందిరములో వినబడుతున్న ఉపదేశములు నువ్వు వినగలుగుతున్నావా? లేదా సౌలు మహారాజు వలె అవివేకమైన పని చేస్తూ ఉన్నావేమో?